నేను జంగం రమేష్ బాసర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. పేదల కష్టం పేదవాడికే తెలుస్తుంది కాబట్టి నేను మీలో ఒక్కడిని అయి మీ ముందుకు వస్తున్నా. బాసర సర్పంచ్గా నిలబడాలంటే అందరూ భయపడతారు, కానీ బాసర డబ్బు మద్యం ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటూ అందరినీ భయపెట్టిస్తారు కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు. అలాగా ఎవరు కూడా ముందుకు రావడం వస్తలేదు. ఎందుకో సర్పంచ్గా పోటీ చేయాలని ఉంది, కానీ బాసర అంటే అమ్మో బాసర ఇంత డబ్బుతో కొనుక్కున్నదని చెప్పి భయపడుతున్నారు. మన బాసర అభివృద్ధి కోసం నేను ముందుకు వస్తున్నాను. మన బాసరలో తలాపున గోదావరి ఉంచుకొని త్రాగడానికి నీరు లేదు. నా ఫస్ట్ కర్తవ్యం బాసరలో ప్రతి ఇంటికి త్రాగునీటి సమస్య తీర్చడానికి నా వంతు కృషి చేస్తా. బాసరలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడమే నా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మన అర్హులైన ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు పెన్షన్ ఇప్పించడానికి కృషి చేస్తాను. ఖాళీ స్థలం ఉన్నచో అర్హులైన వారికి ఇందిరమ్మ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే 5 లక్షల నిధులను ఇప్పించడానికి నా వంతు కృషి చేస్తాను. అభివృద్ధి కొరకు నేను మీ ముందుకు వస్తున్నాను. రోడ్లు, సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ నిర్మించడానికి నా వంతు కృషి చేస్తా. మీరందరూ బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. మన గ్రామంలో ఉన్న యువకులకు ఉపాధి కల్పిస్తా. అదేవిధంగా మన బాసరలో ప్రతి బుధవారం వారసంతా నిర్వహిస్తారు. రోడ్డు పైనే ఉంటుంది కాబట్టి దానికి సరైన స్థలాన్ని ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తాను. విద్యార్థులకు బాసరలో గ్రంథాలయం ఉంది, కానీ దాంట్లో సరైన వసతులు లేవు. ఆ గ్రంథాలయంలో అన్ని వసతులు నా వంతు కృషి చేసి మీ ముందుకు అభివృద్ధి పూర్వవైభవం తీసుకొస్తారు గ్రంథాలయానికి. అదేవిధంగా మన స్థలం లేదు, దానికి కూడా ప్రభుత్వం యొక్క క్రీడా ప్రాంగణానికి ప్రభుత్వం యొక్క స్థలాన్ని చేయడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మా చిన్నాన్న గారు మాట్లాడతారు. మన బాసరలో ఇంత మంచి ఊర్లో ఎవ్వరికి కూడా ఏది అందుబాటులో లేవు ఇప్పటిదాకా. ఇంకా దాని గురించి కొద్దిగా చెయ్యాలంటే ఏ దానికి సాధ్య కట్టిండు. దానికోసం మా కొడుకు రమేష్ అని నిలబడ్డాడు. దానికి బ్యాట గుర్తుకు ఓటేసి గెలిపించింది అనుకో, వీళ్ళు అనుకున్నాయన్నీ ఒకే అయితే పనులు. ఇప్పటిదాకా చూస్తున్నాము, ఇద్దరు పెన్నమ్మ కూడా జాబ్లో కొట్టింది, కానీ కడుమూడు ఉపవాసం ఉండేది కాలం ఉన్నది మనోళ్ళు. కానీ వాళ్ళు అనలేరు ఈ మాట. దీని గురించి మేము చెట్లలోడి చెప్తున్నాం. బ్యాట గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మీకు తెల్లారి రెట్టబట్టి అడగచ్చు.